ముందు వీడియోలో అలా చేసి ఉండవచ్చు అనే సందర్భాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అలా చేసి ఉండేవాడిని అని చెప్పాల్సిన సందర్భాలు వస్తే వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం చూద్దాం. అలా చేసి ఉండేవాడిని అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను గనక అక్కడికి వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా ఆ పని చేసి ఉండేవాడిని. నేను కాలేజీకి వెళ్ళి ఉండుంటే ఖచ్చితంగా ఆ బుక్ తీసుకొని వచ్చి ఉండేవాడిని. నేను వైజాగ్ వెళ్ళి ఉండుంటే మా ఫ్రెండ్ని కలిసి ఉండేవాడిని. ఇలా అన్నమాట. ఇలాంటి సందర్భాలు చెప్పాల్సి వస్తే వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో వీడియోలో చూద్దాం. దానికి కూడా సబ్జెక్టు ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వర్బ్ 3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది స్ట్రక్చర్ అన్నమాట. అలా చేసి ఉండవచ్చు అనే దానికి సంబంధించి అయితే సబ్జెక్టు మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, అది స్ట్రక్చర్ పెట్టుకున్నాం. అలా చేసి ఉండేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్టు ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనం సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఖచ్చితంగా అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. అలా చేసి ఉండేవాడిని. ఇప్పుడే చెప్పినట్టు వైజాగ్ వెళ్ళుంటే నా ఫ్రెండ్ని కలిసి ఉండేవాడిని. గోవా వెళ్ళుంటే నేను బీచ్కి వెళ్ళుండేవాడిని. వెళ్ళలేదు కాబట్టి నేను బీచ్కి వెళ్ళలేదు అన్నట్టు. ఇక్కడ చూడండి, దే వుడ్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్. దే వుడ్ హ్యావ్, దే అనేది సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ అనేది మనం పెట్టాం. మెట్ అనేది వర్బ్ 3, మీట్ మెట్ మెట్. మై ఫ్రెండ్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అన్నమాట. దే వుడ్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్, వారు మా ఫ్రెండ్ని కలిసి ఉండేవారు. అంటే ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే వారు ఖచ్చితంగా కలిసి ఉండేవారు అని చెప్పాల్సిన సందర్భం అన్నమాట. దే వుడ్ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్, వారు మా ఫ్రెండ్ని కలిసి ఉండేవారు. షీ వుడ్ హ్యావ్ రీడ్ ద బుక్, షీ వుడ్ హ్యావ్ రెడ్ ద బుక్, ఆమె ఆ బుక్ చదివి ఉండేది. ఒకవేళ కాలేజ్కి వెళ్ళి ఉండుంటే అనే సందర్భం, వెళ్ళి ఉండుంటే ఆ బుక్ని ఆమె ఖచ్చితంగా చదివి ఉండేది అన్నట్టు. షీ వుడ్ హ్యావ్ రెడ్ ద బుక్, ఆమె ఆ బుక్ చదివి ఉండేది. తర్వాత హీ వుడ్ హ్యావ్ కిల్డ్ ద డాగ్. హీ వుడ్ హ్యావ్ కిల్డ్ ద డాగ్, అతడు ఆ కుక్కను చంపి ఉండేవాడు. అంటే అతను ఉన్నప్పుడు ఆ కుక్క వచ్చి ఉండుంటే, లేదంటే ఇతను వెళ్ళినప్పుడు ఆ కుక్క అక్కడ ఉండుంటే ఆ పని చేసేవాడు అన్నట్టు. సో హీ వుడ్ హ్యావ్ కిల్డ్ ద డాగ్, అతడు ఆ కుక్కను చంపి ఉండేవాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, యూ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. యూ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, మీరు ఆ పని పూర్తి చేసి ఉండేవారు. మీరు ఇక్కడికి వచ్చి ఉండుంటే కనుక ఆ పని మీరైతే పూర్తి చేసి ఉండేవారు అని చెప్పాల్సిన సందర్భాలు. యూ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, మీరు ఆ పని పూర్తి చేసి ఉండేవారు అన్నట్టు. దే వుడ్ హ్యావ్ కమ్ హియర్. దే వుడ్ హ్యావ్ కమ్ దేర్, వారు అక్కడికి వచ్చి ఉండేవారు. వారు అక్కడికి వచ్చి ఉండేవారు అని దాని అర్థం. దే వుడ్ హ్యావ్ కమ్ దేర్, వారు అక్కడికి వచ్చి ఉండేవారు. షీ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్ళి ఉండేది. ఖచ్చితంగా వెళ్ళి ఉండేది. ఆమె ఇక్కడ లేదు కాబట్టి వెళ్ళలేదు. ఒకవేళ ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఆమె కాలేజీకి వెళ్ళి ఉండేది అని చెప్పాల్సిన సందర్భాలు. కాబట్టి మైట్ హ్యావ్ పెట్టినప్పుడు మీనింగ్ ఎలా వస్తుంది, వుడ్ హ్యావ్ పెట్టినప్పుడు ఎలా వస్తుంది అనేది డిఫరెన్సెస్ మనం చూడాలి. సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసి మనం మాట్లాడాలి. ఏదేమైనా మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే దానిలో ఉన్నటువంటి సిమిలారిటీ కానివ్వండి, ఆ డిఫరెన్స్ కానివ్వండి, ఆ వేరియేషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ ప్రకారంగా మనం ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇక్కడ చెప్పిన వర్డ్స్ లేకపోతే సందర్భాలు ఈ సెంటెన్సెస్ మాత్రమే కాదు, కానీ మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడాల్సిన సందర్భాలు మనకు చాలా వస్తాయి. సో వాటిని
ఈ యొక్క స్ట్రక్చర్ని అప్లై చేస్తూ ఈ స్ట్రక్చర్ని మనం బేస్ చేసుకొని సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయటమే కాదు, మాట్లాడడానికి మనం ట్రై చేసినప్పుడు చాలా ఇంగ్లీష్ మనం నేర్చుకోగలుగుతాం. చాలాసార్లు ఇలా ఎవరైనా మాట్లాడినప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోగలం, కానీ మనం సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయం కాబట్టి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.